హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. కొంచెం కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ ఏమంత బాగాలేదు, అర్థం చేసుకుని ఆశిస్తాను. థ్యాంక్ యూ. కాలింగ్ సహస్ర, యాక్టిబల్ సులిగాలి సుధీర్ అండ్ డైరెక్టర్ బై అరుణ్ విక్కిరాల. 2 hours 21 minutes రన్ టైంతో థియేటర్ రిలీజ్ అయిన మూవీ ఫ్లాప్గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ చూస్తే నాకేమనిపించిందంటే నాకైతే అంత వర్త్ కాదనిపిస్తుంది. ఎందుకు ఇలా అన్నానో ఇందటి రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ సంబంధించిన యాప్ని మన హీరో డెవలప్ చేస్తుంటాడు, అజయ్ అలియాస్ సుదిగాల్ సుధీర్ గారు. ఆ టైంలోనే తన కజిన్ ఇంటికి వచ్చిన స్వాతి అనే అమ్మాయితోటి ఇద్దరు మన అజయ్ని ఇష్టపడుతుంది అలియాస్ సుధీర్ గారిని. ఆఫీస్ కోసం ఒక న్యూ సిమ్ తీసుకుంటాడు తను. ఆ సిమ్ తీసుకున్నప్పటి నుంచి సిమ్కి అన్నోన్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మన స్వాతి మన హీరో కొంచెం కలిసి ఉన్నప్పుడు ఆ మెసేజెస్ కానీ టెక్సెస్ కానీ కాల్స్ కానీ రావడం జరుగుతూనే ఉంటాయి. అసలుకి లూసిఫర్ అంటే అదే టైంలో లూసిఫర్ అనే యాప్ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంటుంది. అది అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ చేయటము. అసలు లూసిఫర్ అంటే ఏంటి, తనకి ఎందుకు ఎవరు మెసేజ్ చేస్తున్నారు ఏంటి తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మూవీ ఫ్యామిలీ చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏం లేదు మూవీలో. ప్లస్ పాయింట్స్, మూవీ స్టోరీ అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి. ఇలా కూడా హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తారా ఏంటని కొన్ని సీన్స్లో బాగా చూపించారని చెప్పాలి. మళ్ళీ పర్ఫార్మెన్స్ గురించి మాత్రం మన సుధీర్ అన్న కానీ లవ్ యాంగిల్లో కానీ వాటిలో కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. ఇద్దరు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుందని చెప్పాలి మూవీలో. మళ్ళీ మన బిగ్ బాస్ ఫేమ్ బాలాజీ గారు ఉన్నారు దీంట్లో, ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పాలి. తనదైతే మొత్తం చాలా బాగా చేశారని చెప్పాలి, డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పాలి. మళ్ళీ హీరోయిన్ కూడా ఉంది, తను కూడా బాగానే చేసింది. మళ్ళీ లాస్ట్లో ట్విస్ట్లు ఉంటాయి కొన్ని, అవి కొంచెం పర్లేదు బాగానే అనిపిస్తాయి. ఇంకంతే. మైనస్ పాయింట్స్, మూవీలో చాలా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు కానీ వెళ్ళే కొంది మాత్రం ఓపిక నశిస్తుందని చెప్పాలి. చాలా చాలా టూ మచ్ ఆఫ్ డ్రామా ఉందని చెప్పాలి. అస్సలు అంటే అస్సలు నచ్చదు, బోర్ కొడుతుంటుంది మూవీ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. స్క్రీన్ ప్లే మరీ డల్గా, అసలు ఎంగేజింగ్ అనిపించదు మనకైతే మూవీ అయితే పోయే కొంది అయితే మాత్రం. కొన్ని సీన్లు అయితే మాత్రం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. మన సుధీర్ అన్న యాక్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, కొన్ని సీన్లలో మరీ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. మూవీలో మళ్ళీ లాజిక్స్ గురించి అసలు మాట్లాడకూడదు, ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. ఒక మామూలు థ్రిల్లింగ్ మూవీ ఎలా ఉందో అదే అదే టెంప్లెట్ తోటి మళ్ళీ సుధీర్ అన్న కూడా ఈ టైప్ మూవీస్ నుంచి కొంచెం బయటకు వస్తే మంచిది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆ కామెడీ వాటి మీద అయితే దృష్టి పెడితే బాగుండేది అనిపించింది నా ఫీలింగ్ అయితే మాత్రం. మళ్ళీ మూవీలో కొంచెం హర్రర్ టచ్ ఇద్దామని ట్రై చేశారు కానీ ఏమంత వర్కౌట్ అని చెప్పాలి. సిల్లీగా అనిపించింది చాలా చోట్ల అయితే మాత్రం అలా చూపించడం వల్ల. మళ్ళీ మూవీలో ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవి కొంచెం ఓవర్గా అనిపించాయి. మళ్ళీ కామెడీ కూడా అనిపించాయి నాకైతే. డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే తను కథనైతే మంచి టర్నే తీసుకున్నాడు కానీ ఆ పర్ఫెక్ట్గా డెలివర్ చేయలేదనిపించింది నాకైతే మాత్రం. మళ్ళీ యాక్టర్స్ వాళ్ళ మధ్య కూడా బెస్ట్ అవుట్పుట్ని అయితే సంపాదించలేదనిపించింది నాకైతే ఆల్మోస్ట్. మళ్ళీ మంచి ఎలిమెంట్సే రాసుకున్నాడు కానీ ఆ బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల కొంచెం అంత ఇంపాక్ట్ కలగలేదు మూవీలో మాత్రం. మూవీలో సాంగ్ అయితే నాకు బాగానే నచ్చింది, బీజం ఏం అంత బాగాలేదు. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే ఓకే అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ నుంచి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం ఒక బోరింగ్ థ్రిల్లింగ్ మూవీ అబ్బా, నాకైతే వర్త్ అనిపించట్లేదు. మీరు ట్రై చేస్తారంటే ప్రైమ్లో స్ట్రీమింగ్ వచ్చింది మూవీ అయితే మాత్రం. ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ 1.75 ఫర్ హేవ్. ఈ రివ్యూ గెట్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.